అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అదిరిపోయే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వ్యవసాయంలో విపరీతంగా ఖర్చు పెట్టించే పురుగుమందులకు చెక్ పెడుతూ ఒక అద్భుతమైన 100% సహజమైన పరిష్కారం గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అదే అగ్ని అస్త్రం. పేరు వినగానే ఒక పవర్ఫుల్ ఆయుధంలా అనిపిస్తోంది కదా? అవునండి, నిజంగానే పంటలకు నష్టం చేసే పురుగులను తరిమికొట్టడానికి ప్రకృతి మనకందించిన బ్రహ్మాస్త్రమిది. అసలు ఈ అగ్ని అస్త్రం ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం స్పష్టంగా చూద్దాం. ఇక ఈ ఎపిసోడ్లో మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, మొదటగా అగ్ని అస్త్రం అంటే ఏమిటో చూద్దాం. ఆ తర్వాత దానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం, అది ఏ పురుగులపై బాగా పనిచేస్తుంది, ఖచ్చితమైన మోతాదు, వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా లాస్ట్లో దీనివల్ల రైతులకు అసలు ఎంత లాభమొస్తుంది అనే విషయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా క్లియర్గా తెలుసుకుందాం. రైట్, మొదటి భాగం అగ్ని అస్త్రం పరిచయం. అసలు వ్యవసాయంలో ఈ సహజ ఆయుధం ఎలా పనికొస్తుంది? మనము రకరకాల కెమికల్స్ వాడి మన నేలను, ఆఖరికి మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నాం కదా. కానీ ఈ అగ్ని అస్త్రం అనేది కృత్రిమ రసాయనాల వాడకం అసలే లేకుండా పూర్తిగా న్యాచురల్గా పంటలను కాపాడుకోవడానికి రూపొందించిన ఒక అద్భుతమైన సొల్యూషన్. కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ చెయ్యాలనుకునే వాళ్ళకి ఇదొక గొప్ప వరం అని చెప్పొచ్చు. మరిది ఎలా పనిచేస్తుందబ్బా అని మీరనుకోవచ్చు. ఇక్కడే ఉంది అసలైన లాజిక్. అగ్ని అస్త్రం అనేది పురుగులని చంపడం కంటే అవి రాకుండా అడ్డుకోవడమే దీని మెయిన్ టార్గెట్. దీంట్లో ఉండే అత్యంత ఘాటైన వాసన వల్ల ఆకుతినే పురుగులుగాని, రసం పీల్చే పురుగులుగాని కనీసం మన పంట దరిదాపుల్లోకి కూడా రాలేవు. అదనమాట మ్యాజిక్. ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. ఈ సహజ ద్రావణాన్ని రూపొందించడానికి అసలు ఏమేం పదార్థాలు కావాలి, ఎలా తయారు చేయాలి? దీని తయారీ కోసం మనం ఎక్కడికో పరిగెత్తాల్సిన పనిలేదు. అన్నీ మనకు ఈజీగా దొరికేవే. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 4 వస్తువులు. బేస్ కోసం 20 లీటర్ల దేశీ ఆవు గోమూత్రం కావాలి. దీనికి తోడుగా ఆ ఘాటును పెంచడానికి 5 కేజీల మిర్చి, ఒక అరకిలో వెల్లుల్లి, అలాగే ఒక అరకిలో పొగాకు తీసుకోవాలి. ఈ 4 కలిస్తే చాలు, పురుగులకు ఇంకా చుక్కలే. ఇక ప్రాసెస్ చూద్దాం. మొదటి స్టెప్ ఏంటంటే, తీసుకున్న పచ్చిమిర్చి కాదులండి, మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా వాడుకోవచ్చు. ఆ మిర్చిని, వెల్లుల్లిని తీసుకుని మెత్తని పేస్ట్లాగా దంచుకోవాలి. అప్పుడే వాటిలోని ఘాటైన రసాలు బయటకొస్తాయి. ఆ ముద్దను, పొగాకును తీసుకువెళ్ళి మనం రెడీగా ఉంచుకున్న ఆ 20 లీటర్ల గోమూత్రంలో వేసి బాగా కలుపుకోవాలి. రెండో స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఈ కలిపిన ద్రావణాన్ని ఒక పాత్రలో తీసుకుని మంటపై పెట్టి బాగా మరిగించాలి. ఊరికే వేడి చేయడం కాదండోయ్, ఖచ్చితంగా 4 నుండి 5 సార్లు పొంగు వచ్చేంతవరకు మరిగించాలి. అలా చేసినప్పుడే ఆ పదార్థాల్లోని ఆల్కలాయిడ్స్ అన్నీ గోమూత్రంలోకి పూర్తిగా దిగిపోయి ఒక పవర్ఫుల్ న్యాచురల్ కెమికల్లాగా మారుతాయి. సో ఒక్కసారి ప్రాసెస్ మొత్తం మళ్ళీ చెప్తాను, వినండి. సింపుల్గా 4 స్టెప్స్. 1 నూరడం, 2 గోమూత్రంలో కలపడం, 3 4-5 సార్లు పొంగేలా మరిగించడం, 4 రాత్రంతా అలానే వదిలేసి బాగా చల్లారాక పొద్దున్నే శుభ్రంగా వడకట్టుకోవడం. దాట్స్ ఇట్, మన అగ్ని అస్త్రం స్ప్రే చేయడానికి రెడీ. మూడో భాగం. సరే, మందు తయారు చేశాం, కానీ అసలిది ఏ పురుగులను టార్గెట్ చేస్తుంది, ఏ పంటలకు బాగా సెట్ అవుతుంది? ముఖ్యంగా కూరగాయలు పండించే రైతులను బాగా ఇబ్బంది పెట్టే పురుగుల గురించి మాట్లాడుకుందాం. కూరగాయల్లో వచ్చే తామర పురుగులు, అలాగే వరిలో వచ్చే పేనుపురుగులు ఈ ద్రావణం వాసనకే పారిపోతాయి. ఇక మిర్చి, టమోటా లాంటి పంటలపై దాడి చేసే ఆకుముడత, రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేయడానికి ఇదొక అద్భుతమైన ఆయుధం. ఒక్కసారి ఊహించుకోండి, ఈ రసం పీల్చే పురుగులు ఎంత డేంజర్ అంటే ఆకుల్లోని సారాన్నంతా పీల్చేసి మొక్క ఎదుగుదలను పూర్తిగా ఆపేస్తాయి. కాని మనం ఈ అగ్ని అస్త్రాన్ని స్ప్రే చేసినప్పుడు అది ఒక ఇన్విజిబుల్ కవచంలా మారి ఆ పురుగులను మన కూరగాయల పంటల దరిదాపుల్లోకి కూడా రానివ్వదు. ఇక 4వ భాగం. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన మోతాదు, పిచికారీ సమయం, ఈ లెక్కలు పక్కాగా ఫాలో అవ్వాలి సుమా. 2.5 లీటర్లు. అవును, ఈ నంబర్ను మీ మైండ్లో బాగా ఫీడ్ చేసుకోండి. మనం తయారు చేసిన అగ్ని అస్త్రం చాలా అంటే చాలా పవర్ఫుల్ కాబట్టి ఒక స్ప్రే బ్యాచ్కి కావలసిన అసలు ద్రావణం కేవలం ఈ 2.5 లీటర్లు మాత్రమే. ఈ 2.5 లీటర్ల ద్రావణాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా పంటమీద కొట్టేయకూడదు సుమా. ఖచ్చితంగా 100 లీటర్ల స్వచ్ఛమైన నీటిలో ఈ 2.5 లీటర్ల అగ్ని అస్త్రాన్ని మాత్రమే కలపాలి. ఇది పర్ఫెక్ట్ రేషియో.
ఈ డైల్యూషన్ లెక్క ఏమాత్రం తప్పినా మనం అనుకున్న రిజల్ట్ రాకపోగా ఒక్కోసారి మొక్కలు తట్టుకోలేకపోవచ్చు. చూస్తున్నారుగా, 100 లీటర్ల నీటికి 2.5 లీటర్ల అగ్ని అస్త్రం. ఈ కాంబినేషన్ కలపడం ఎంత ముఖ్యమో దాన్ని ఒక పద్ధతి ప్రకారం స్ప్రే చేయడం కూడా అంతే ముఖ్యం. ఎప్పుడు పడితే అప్పుడు కొట్టేస్తే ప్రయోజనం ఉండదు. దానికి ఒక ఖచ్చితమైన టైంలైన్ ఉంది. మీకు బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే ప్రతి 7 నుండి 10 రోజులకు ఒకసారి ఖచ్చితంగా పిచికారీ చేసి తీరాలి. ఎందుకో తెలుసా? మనం స్ప్రే చేసిన ఘాటైన వాసన గాలికి, వాతావరణానికి కొద్ది రోజుల్లో మెల్లగా తగ్గిపోతుంది. సో ఈ 7-10 రోజుల సైకిల్ మెయింటైన్ చేస్తే ఆ వాసన ఎప్పుడూ తాజాగా ఉండి పురుగులకి ఛాన్స్ లేకుండా ఆ రక్షణ కవచం కంటిన్యూ అవుతుంది. 5వ భాగానికొచ్చేశాం. ఈ మందు విజయవంతంగా పనిచేయాలంటే మనం పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు, తీసుకోకూడని రిస్క్లు ఏంటో చూద్దాం. ఫస్ట్ చేయాల్సినవేంటంటే, ఎప్పుడైనా సరే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, అంటే ఉదయం లేదా సాయంత్రం మాత్రమే స్ప్రే చేయాలి. అలానే స్ప్రే పంపులో పోసే ముందు దీన్ని ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోవాలి, అంటే వడగట్టాలి. ఇక అస్సలు చేయకూడనివేంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం కటిక ఎండలో స్ప్రే చేయొద్దు, ఆకులు మాడిపోతాయి. అలాగే పురుగులొక్కసారికే చచ్చిపోవాలని చెప్పి డోస్ కంటే ఎక్కువ వాడొద్దు, ఇది చాలా డేంజర్. ఈ రూల్సు ఎప్పుడూ మైండ్లో ఉంచుకోండి. వడకట్టకుండా పోస్తే ఆ నలకలకి నాజిల్స్ బ్లాక్ అయిపోయి పంపు పాడవుతుంది. ఓవర్డోసిస్తే మొక్కలు దెబ్బతింటాయి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీరు పడే శ్రమకు 100కు 100% రిజల్ట్ పక్కా. ఇక 6వ భాగం, అదే మన ఆఖరి భాగం. ఇదంతా చేస్తే రైతుకు ఫైనల్గా వచ్చే లాభమేంటి, అంతిమ ప్రయోజనమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి రెండు వైపులా బేరీజు వేసుకుని చూద్దాం. ఒకవైపు వేలకు వేలు ఖర్చుపెట్టి భూమిని నాశనం చేసే విషపూరిత రసాయనాలు, మరోవైపు చాలా తక్కువ ఖర్చుతో మనమే తయారు చేసుకుని నేలను కాపాడే అగ్ని అస్త్రం లాంటి సహజ ఆయుధం. దేనివైపు మొగ్గు చూపాలో చాయిస్ మీకే వదిలేస్తున్నా. ఖచ్చితంగా న్యాచురల్ కంట్రోల్ వైపే ఎక్కువ లాభముంది కదూ. ఆ లాభాలేంటో వరుసగా ఒక్కసారి లిస్ట్ చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, రసాయన మందులకయ్యే ఖర్చు విపరీతంగా తగ్గిపోతుంది. రెండవది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా 100% సహజంగా పురుగులు కంట్రోలవుతాయి. మూడవది, ఈ విషాల ప్రభావం లేకపోవడం వల్ల మన పంట ఎంతో ఆరోగ్యంగా పచ్చగా పెరుగుతుంది. దానివల్ల మన నేలసారం, ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే పెట్టుబడి తగ్గుతుంది, లాభం పెరుగుతుంది. ఇంతకు మించి రైతుకింకేం కావాలి చెప్పండి? మరి మీరే ఆలోచించండి. మన ఆర్థిక పరిస్థితికి, అలానే మన పర్యావరణానికి ఇంత మేలు జరుగుతున్నప్పుడు మన పొలాలను మళ్లీ ఈ సహజ పద్ధతుల వైపు మళ్లించటానికి ఇంతకంటే సరైన సమయం ఉంటుందా? ఖచ్చితంగా ఇదే కరెక్ట్ టైం. రసాయనాలకు గుడ్ బై చెప్పి ఈ అగ్ని అస్త్రాన్ని వాడి అద్భుతమైన లాభాలు పొందుతారని ఆశిస్తున్నాను. మరెన్నో ఇలాంటి ఉపయోగకరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.